ఆల్మోస్ట్ 15 రోజుల నుంచి 15 నెల రోజుల నుంచి చెయ్యని ధర్నా లేదు, మొక్కని కాళ్ళు లేవు. అసలు లిటరలీ మోకాళ్ళ మీద కూర్చొని అడుక్కున్న పరిస్థితులు కూడా మనకు కనిపించాయి. కానీ అంటే శాటిలైట్ మీడియా కానీ ఎవరు కూడా దాన్ని ప్రచారం చేయడం మానేశారు. ఒక్క ప్రభుత్వ నాయకుడు కూడా పట్టించుకోవడం మానేశారు. మరి నిరుద్యోగులకు ఇచ్చిన మాట ఏమైందంటారు? ఇప్పుడు వీళ్ళు గెలిచిందే 1.8% తేడాతోటి. అవును. ఆ 1.8%లో ఈ యువత ఏదో ఆశతోటి ఇవన్నీ వస్తుందని, కానీ 9.5 కాలంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఉద్యోగాల కల్పన ఈ రాష్ట్రంలో జరిగిందా లేదా? ప్రభుత్వ పరంగా 1,85,000 ఉద్యోగాలు ఇచ్చారు. మొత్తం దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా 9.5 సంవత్సరాల కాలంలో ఇక్కడ అత్యంత ఎక్కువ ఉద్యోగాలు కల్పించబడ్డాయి ప్రైవేట్ రంగంలో. ఇది వాస్తవమే కదా. అటువంటిప్పుడు వీళ్ళు ఇంకా ఇస్తామని చెప్పినారు కాబట్టి, ఇస్తారనే ఆశతోటి వేసి అధికారంలోకి వచ్చారు కాబట్టి అడుగుతున్నారు. అది చేయట్లేదు, దానికి పుల్లలు పెడుతున్నారు, కాలయాపన చేస్తున్నారు, అందుకే ఆందోళన చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో మామూలే కదా. మనకు ఉండాలి, ప్రజలు అవకాశం ఇచ్చారు, నేను చెప్పినవి చేయాలి అనే తపన ఉండాలి, ఆలోచన శక్తి ఉండాలి, అమలు చేయడానికి విధి విధానాలు కానీ ఆర్థిక కోణంలో చూడడానికి కానీ ఆలోచనలు కలగాలి. ఆలోచనలు కలిగితే కొత్త పనులను ఎలా సృష్టించాలో అది కూడా రావాలి. మరి ఇవన్నీ ఏది లేకుండా ఊరికే ప్రజల ముందుకు వచ్చి వాగ్దానం చేసి ఎల్లెలుగల పడితే ఎట్లా, ఏం చేయాలి? గుణపడని చెప్తారు. ఎవరు చేయగలిగింది వాళ్ళు చేస్తారు. వీళ్ళు చేయగలిగింది చేశారు, నమ్మించడం. వాళ్ళు నమ్మించబడ్డామని వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు. కాకపోతే సమయం పడుతుంది. మీ హయాంలో ఉన్నప్పుడు మీడియాకి ఎటువంటి ప్రాధాన్యత ఉండేది? ఏంటిది మీ హయాంలో? మీ హయాం ఏంటి? రాజశేఖర రెడ్డి గారి హయాంలో అప్పుడు అసలు మీడియాకి ఎటువంటి ప్రాధాన్యత ఉండేది? మీడియా ఇప్పుడు ప్రజాస్వామ్యంలో 4వ స్తంభం. ప్రాధాన్యత ఏంది, ప్రాధాన్యత లేకపోవడం. దాన్ని వాడుకునే వాళ్ళు వాడుకుంటారు, వాడుకునే వాళ్ళు వాడుకోరు. ఏ రకంగా వాడుకుంటారో అది వాళ్ళ సొంత నిర్ణయం. డిఎస్సి ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయమని నిరుద్యోగులు ఇంత బారున మొరలు పెట్టుకొని చివరికి రేవంత్ రెడ్డి ఇంటి ముందు కూడా మోకాల మీద కూర్చొని వేడుకుంటున్న రోజుల్లో పోలీసులు లాఠీచార్జ్ చేస్తూ జర్నలిస్టులు అని కూడా చూడకుండా మీడియా మీద దాడులు చేయడం జరిగింది. మొన్న ఈ మధ్య కాలంలో ఓయూలో కూడా ఒక జర్నలిస్ట్ని పట్టుకొని, చరణ్ అనే జర్నలిస్ట్ని పట్టుకొని అతని గుద్దుతూ లం కొడక ఎల్ కొడక అని ఇష్టం వచ్చినట్టు తిడుతూ మీడియా లేదు డీడియా లేదని ఇటువంటి భాష యూజ్ చేస్తున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో. అంటే వేల మంది లక్షల మంది కోసం చేసే ఉద్యమంలో ఆ తీవ్రత మీకు కనిపించదు. ఒక మంచి వ్యక్తి కాకపోతే జర్నలిస్టు, ఆయన అంటే మాత్రం చాలా ప్రామాణికంగా మీరు చెప్తున్నారు. ఒక్క నిమిషం ఈనాడున్న సమాజంలో అదే ఎక్కువ నడుస్తున్నది. ప్రభుత్వం మాకు ఇచ్చారు, మేము అధికారంలో ఉన్నాం, మేము చెప్పేది మీరు చేయండి, మేము ఇప్పుడు చేయదలుచుకోలేదు, మీరు రాస్తే రాయండి, రాయకుంటే రాయకపోండి అని వాళ్ళు అంటున్నారు. అంతే కదా. అందుకోసం వాస్తవాలకు అనుగుణంగా వాస్తవాలను ప్రచారం కాదు, ప్రసారం చేయడం ధర్మం అనుకునే వాళ్ళు ఎంతమంది, అలా ఎంత జరుగుతున్నది, దాన్ని వినియోగించుకునే వాళ్ళు ఎంతమంది, దుర్వినియోగం చేసే వాళ్ళు ఎంతమంది. ఇప్పుడు మిగతా యూట్యూబ్ ఛానల్స్ అన్నీ ఎవరి కంట్రోల్లో లేవు, మాట చెప్తున్నాను. కొన్ని మీడియా సంస్థలు దేనికోసం ఏం చేస్తారో ఎందుకు రాస్తారో మాకు తెలియదు. అందుకోసం అది ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ ఇన్ని వేల మంది లక్షల మంది కోసం అడుగుతున్న దాంట్లో వాస్తవం ఉంది అని ప్రజలకు తెలియాల్సిన ధర్మం ప్రతిపక్షానికి ఉంది. 4 స్తంభాలు ఆ దిశలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. కొంతమంది చేయొచ్చు, కొంతమంది చేయకపోవచ్చు. నేను పూర్తి స్థాయిలో మాట్లాడలేకపోవచ్చు. నేను పూర్తి స్థాయిలో మాట్లాడినంత మాత్రాన వాస్తవం అవాస్తవం అయిద్దా? అంతే కదా. అది అంతే. దాని గురించి పెద్ద సీరియస్ తీసుకోవద్దు. ఇది సామాన్యంగా సమాజంలో జరుగుతున్నది. దాన్ని విశ్లేషించేవాళ్ళు పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసి ప్రజలకు అందజేయడంలో మన ధర్మాన్ని మనం నెరవేర్చుకుంటే చాలు. మనం మొత్తం అంతటిని సంస్కరించి అంతటా కూడా 100% బాగుండాలి అనుకోవడం లక్ష్యం. కానీ వాస్తవంగా జరుగుతుందా? దాని గురించి బాధపడద్దు. కానీ వాస్తవాలు గుర్తించి న్యాయం చేయడానికి, చెప్పింది చేయమని చెప్పడానికి చెప్పే దాంట్లో వెనకాడకూడదన్నది నా ఉద్దేశం. సీఎం ఆయన దగ్గర నుంచి రేవంత్ రెడ్డి ఎక్కువగా ఢిల్లీలోనే ఉంటున్నారు. అసలు ఎక్కడ కూడా అంటే ఎక్కువగా మన రాష్ట్రంలో అయితే కనిపించట్లేదు ఆయన. ఇప్పుడు చూసిన హస్తినాలోనే కనపడుతున్నారు. సో దాని గురించి ఏం చెప్తారు సార్? అదే
పాలన గాలికి మకాం ఢిల్లీ, అంతే కదా స్లోగన్. అది బాగా పోతుంది అట్లా అంటే. తెలంగాణ రాష్ట్రం అది నేను రెండుకి మొదలే అన్నా. తెచ్చుకున్నాం. అది మొదలే అన్నా. సరే, కాంగ్రెస్ పార్టీ ఈ పెద్దలతో చర్చించి నిర్ణయాలు చేసే అవకాశాలు ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో నాయకులకు తప్పదు. ఎందుకంటే అది కేంద్రీకృతమైన మొదటి నుంచి వస్తున్నది. దాన్ని భూతద్దంలో పెట్టుకోవడం, దాన్ని ఆసరాగా చేసుకుని అక్కడే కాలం గడపడం, ప్రభుత్వ వ్యవహారాలన్నీ కుంటుపడడం, ఇది రాష్ట్రానికి మంచిది కాదు, ఆ పార్టీకి మంచిది కాదు, ప్రభుత్వానికి మంచిది కాదు. అది ఆలోచించుకోవాల్సిన అవసరం, అంతే కదా. సో అదే ఇక్కడ ఉండి ఇక్కడ చేసి ఇంత మంచి కార్యక్రమాలు చేసినా 1.8% తక్కువ ఇచ్చి ప్రతిపక్షంలో కూర్చుని పెట్టారు కదా. ప్రతిపక్షంలో మాత్రం తక్కువ ఉన్నారా? రోజు ప్రజల పక్షాన మాట్లాడుతున్నాం. సో ఇట్ టేక్స్ టైం, దట్స్ అబౌట్ ఆల్, అంతే.